ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అనుకూలంగా కనపడుతోంది. చాలా కలిసొచ్చే కాలంగా కనపడుతోంది. సంపాదన బ్రహ్మాండంగా పెరుగుతుంది. అనేక మార్గాల ద్వారా డబ్బులు సంపాదించడమే కాదు, డబ్బులను జాగ్రత్త పెట్టడమే కాదు, ఆచితూచి ఆర్థికపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడమే కాదు, ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి, గొప్ప వ్యక్తిగా మారడానికి, సంపాదనాపరులు అవ్వడానికి చాలా కలిసొచ్చే కాలంగా ఈ వారం కనపడుతోంది. అలాగే కొత్తగా అవసరమైనటువంటి అప్పులు చేయడం కానీ, అప్పులు చేసి ఏదైనా ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళేటటువంటి వ్యాపారాలు ప్రారంభించడం కానీ, గృహాలు కట్టడం కానీ, గృహాలు కొనడం కానీ, ఇలాంటివన్నీ కూడా మీకు చాలా బాగా కలిసొస్తున్నాయి ఈ వారం. అలాగే భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న విభేదాలున్నా, సమస్యలున్నా, లేదా ఏదైనా గొడవలున్నా కూడా తగ్గి అన్యోన్యంగా కాపురం చేసే అవకాశాలు, కలయికలు, సంతోషాలు, ప్రయాణాలు, మానసికపరమైనటువంటి ప్రశాంతత కనపడుతోంది. ముఖ్యంగా స్త్రీలకి ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం కనపడుతోంది. అధిక శ్రమకు తగ్గ ఫలితం కనపడడంతో పాటుగా చాలా రకాల పనులు పూర్తవుతాయి ఈ వారం అంతా కూడా. స్నేహితులు మిమ్మల్ని బాగా అర్థం చేసుకోగలుగుతారు. అయితే కొంతమంది స్నేహితులు మాత్రం వాడుకుని వదిలేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ప్రేమించిన వారికి దూరం అయ్యే అవకాశాలు, లేదా కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని విడదీయడానికి ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయి. అలాంటి వాటికి దూరంగా ఉండడం మంచిది. ఎవరికైతే సంతానం లేదో, సంతాన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి వారికి చక్కని సంతాన యోగ్యత, పుత్ర సంతాన యోగ్యత, లేదా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ లాంటివి సక్సెస్ అయ్యే అవకాశాలు, వైద్యాలు అనుకూలించే అవకాశాలు, పూజలు పరిహారాల ద్వారా కూడా సంతానం కలిగే అవకాశం కనపడుతోంది. ఏదేమైనా